హలో! మీ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ మీరు కనుక మన ఛానల్‌ని కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నా వాయిస్ బాగుంది అని కొందరైతే కాంప్లిమెంట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తుంది నా డైలీ రొటీన్ అయితే కాదు, బట్ నా వీక్లీ ఆర్ 10 డేస్ రొటీన్ అని అనుకోండి. అంటే డైలీ కూడా ఇలాగా కార్పెట్స్ క్లీన్ చేసుకుని కార్నర్ టు కార్నర్ క్లీన్ చేయడం అయితే ఎవరికి పాసిబుల్ కాదు. సో నేను వచ్చేసి ఒక వారానికి ఒకసారో లేదంటే 10 డేస్కి ఒకసారో ఇలా డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఈ కార్పెట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ట్రస్ట్ మీ, నిజంగా కార్పెట్ వాడాలనుకున్న వాళ్ళకి నేను ఇదైతే చాలా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్లీ నేను కొన్ని కార్పెట్స్ వాడాను, బట్ అవి వచ్చేసి జరిగిపోవడం, లేదు అంటే పైన ఫర్ని బాగా అబ్జార్బ్ చేసుకోవడం, అబ్జార్బ్ కాదేమో అక్యుములేట్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఎంతో కొంత డస్ట్ లాక్కుంటుంది, బట్ మనం బ్రష్తో క్లీన్ చేసినప్పుడు నీట్గా డస్ట్ అంతా వదిలేస్తుంది అండ్ మళ్ళీ మనకి కొత్త దానిలాగా కార్పెట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై నేను ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓన్లీ వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్ వన్స్ వచ్చేసి బాగా ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఈవెన్ సోఫాస్ ఇవన్నీ కూడా ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అని ముందుకి వెనక్కి జరుపుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ దట్ లియో వచ్చిన తర్వాత నాకు ఇంట్లో డీప్ క్లీనింగ్ అనేది మరి కాస్త ఎక్కువైంది. ఎందుకంటే కింద హెయిర్ కానీ ఏదైనా పడి ఉంటే డస్ట్ కానీ అది నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. సో అందుకని కొంచెం సంహౌ కింద ఏమీ లేకుండా చూసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు లియో అల్లరి చాలా చాలా ఎక్కువైపోయింది. అన్ని లాగి పడేస్తుంది. దానికి ఏదైనా కనిపిస్తుంటే డస్ట్బిన్ కూడా అది తిరిగివేసేసి అందులో ఏమున్నాయో అన్ని పీకి పడేస్తుంది అనమాట. దాంతో సంహౌ కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఏవో నాకు హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట లియో ఇంట్లో ఉండడం. సో దాని తర్వాత వచ్చేసి వాష్ కావాల్సిన బట్టలు ఇలాంటివి ఏవైనా ఉంటే నేను వేసేస్తాను. అండ్ అలాగే బట్టలు ఏమైనా ఉంటే అవి ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవడం ఇలా అయితే ఉంటుంది. ఈ దివాన్ కాట్ అంతా కూడా అవే ఉండిపోయినాయి అనమాట. అలా బట్టలు ఒక్కొక్కసారి ఫోల్డ్ చేసేసి ఇంక నేను తీసుకువెళ్ళి సర్దలేను అనుకుంటే దివాన్ కాట్ పైన బట్టలు ఉండిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నా వీడియోస్ కోసం కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా, అదే విజ్జు టాక్స్ కోసం అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాను అనమాట. అంటే వీడియో మనం షూట్ చేసే లోపు ఏవైనా బాగోలేదు అంటే రిటర్న్ చేసేస్తాను అనమాట. రిటర్న్ చేసేసి దానికి రీప్లేస్మెంట్గా ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటాను. అండ్ లేదు మనకి టైం లేదంటే నా జెన్యూన్ రివ్యూ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చేస్తాను అనమాట. సో అదే విధంగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూసుకుంటాను. అండ్ చాలామంది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏం చేసుకుంటారు అని. అసలు ఆప్షన్ లేదు మనం వెనక్కి ఇవ్వడానికి అన్న ప్రోడక్ట్స్ అయితే ఇంట్లోనే ఉంటాయి. అండ్ మనకి చాయిస్ ఉంది రిటర్న్ చేయొచ్చు అంటే నేను రిటర్న్ అయితే చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం కష్టంగా అయితే ఉంటుందన్నమాట ఇంట్లో. ఎందుకనంటే తెలిసిందే కదా, హౌస్ ఇంత లోను అప్పుల మధ్య తీసుకోవడం అంటే ఎంతో కొంత కష్టంగానే ఉంటుంది. కొంచెం నార్మల్ అవ్వడానికి అట్లీస్ట్ ఇయర్ ఆర్ 2 years పట్టొచ్చేమో. సో అదే అనమాట. ఇక్కడ లియో గడ్ చూసారా, ఇది దాని ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. దాన్ని పీకి పాత్ర పెట్టేస్తుంది అనమాట. చాలా ఎక్కువగా ఆడేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ, చెప్పాను కదా మా హస్బెండ్ ఇంట్లో లేరు, సో మనకి నియర్ బైలో వచ్చేసి ఫిషెస్ అనేవి పెడుతున్నారనమాట. ఇంటికి వచ్చి మరి చెప్తున్నారు. చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఉంది, సో అక్కడికైతే వెళ్తుందనమాట. అండ్ నేను ఎందుకు వెళ్ళట్లేదు అని అనుకోకండి. సో నేను మళ్ళీ వెళ్ళాలి అంటే డ్రెస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళడం ఇవన్నీ ఎందుకులే. సో మనం ఇంటి దగ్గర నుండి చూసినా అక్కడ మనకి ఫిషెస్ అవి పెట్టడం అవన్నీ కనిపిస్తాయి. సో అక్కడికి అమ్మ అయితే వెళ్ళి ఫిషెస్ తీసుకొస్తుంది. అండ్ దట్టు నాకు బార్గెనింగ్ స్కిల్స్ అయితే అస్సలు ఉండవు అనమాట. వాళ్ళు 500 అంటే 500 ఇచ్చేసి వచ్చేస్తాను. సో ఆ టైప్ కాబట్టి నేను ఖచ్చితంగా బార్గెన్ చేసే దగ్గరికి నేను వెళ్ళలేను. మా అమ్మ మాత్రం బ్రహ్మాండంగా బార్గెన్ చేస్తుంది. సో మీలో ఎవరైనా ఇలా బార్గెన్ చేయగలరా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చూడండి అక్కడ ఒక పెద్ద ట్రీ కనిపిస్తుంది కదా, సో అక్కడే ఫిషెస్ పెడుతూ ఉంటారనమాట. చాలా నియర్ బై ఉంటుంది, జస్ట్ సరదాగా వెళ్ళి తీసుకుని రావచ్చు. సో అమ్మ అయితే వెళ్ళి ఏం పట్టుకుని వస్తుందో చూడాలన్నమాట. సో మొత్తం మీద తను వెళ్ళి అక్కడ షాపింగ్ అయితే చేస్తుంది, అదే ఫిషెస్ షాపింగ్ చేస్తుంది అనమాట. అండ్ లియో అయితే మామూలుగా అలా చేయట్లేదు, దట్టు ఎక్కువ చెప్పులతో ఆడుతుంది. చెప్పులు ఆడి ఆడి ఆల్రెడీ నా ఫేవరెట్ చెప్పుల్స్ని పీకేసింది కూడా. ఎక్కువ చెప్పులను తీసుకెళ్ళి ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఎక్కడెక్కడో పెట్టేస్తుంది, ముందున్నవి వెనక వెనకున్నవి ముందు. సో దాని ఇష్టం అనమాట, ఇంట్లో దాని ఇష్టరాజ్యంగా ఆడేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మ ఫిషెస్ పట్టుకుని వచ్చేసింది. పదండి మనం డోర్ తీసేసి అసలు ఏం తీసుకొచ్చింది ఏంటో తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఉంటది కదా కింద. పోయినసారి లాంటిది కదా ఇది. ఆహా అది కాదు నేను అంటుంది, మొన్న ఒక చేప చూసాం కదా, అవేనేవి. అవి బాగుంటాయి కదా, వేపుడా ఇవి. అయితే నువ్వు పుల్లిపేసి వండుతావు, అలా వండుతావా? లోపలే ఉందమ్మా అది, నేను కడిగాను, ఇంకొంచెం ఉంటే జారి పడిపోతుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. యాక్చువల్లీ పిన్ పాయింటెడ్గా అసలు రెసిపీ ఎలాగో రికార్డ్ చేద్దాము అని అనుకున్నాను, ఎందుకంటే కర్రీ చాలా బాగుంటుంది. బట్ ఈలోగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది అనమాట, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సో మాట్లాడకపోతే బాగోదు కదా, సో తనతో మాట్లాడుతూ ఉండిపోయాను. ఈలోగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎలా ఉండు? చేప ముక్కలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి, అక్కడి నుండి అవసరం లేదు, వంట వండడం దగ్గర నుంచి చెప్పు. చింతపండు పులుసు వేసి, పసుపు చింతపండు పులుసు సాల్ట్ వేసి మూడు కలిపి చేప ముక్కలకి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి అవి కొద్దిగా ఉడికాక దించేయాలి. దించేసాక కాసేపు చల్లారాక మూకిడేసి దాంట్లో నూనె పోసి ముక్కలు వేపాలి. వేపి పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క అల్లం చెప్పే అల్లం వెల్లుల్లి అవన్నీ మిక్సీలో ఆడి, ఉల్లిపాయ వేసి మిక్సీలో ఆడాలి. ఆడి ఈ ముక్కలో తీసేసిన నూనెలో ఈ మసాలా అంతా వేపాలి. వేపేసి ఉప్పు కారం పచ్చిమిరపకాయలు నీళ్ళు దింపేసి నీళ్ళు వేసేయాలి. ముక్కల్లో నీళ్ళు పోసేసి బాగా మరి ఉడికేటప్పుడు ఈ ముక్కలు వేసేయాలండి. ఓకే, వేసేసి ఉంటే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మన దగ్గర లేదు కాబట్టి వేయలేదు. అంతే, కూర రెడీ. కూర రెడీ. ఆయిల్ తేలిపోయింది. చేప చాలా మంచిది, బాగున్నది. ఇందుకే ఏంటిది, ఏ రకం? సందువా. ఇది సందువానా? సందువా. ఓకే, సందువా ఫిష్ కర్రీ. కాలువ సందువా అండి. కాలువ సందువానా? సందువా. ఏ సముద్రం సందువా కూడా ఉంటుందా? సముద్రానికి వేరు, ఇప్పుడు కాలువ సందువా. ఓకే, నువ్వే చెప్పేసావు. నాకు ఆకలి వేసేస్తుంది, రైస్ అయిపోయింది. లియో, you also want food? You want food? కావాలా? ఫుడ్ కావాలా లియో? You want food? చెప్పు. ఫుడ్ కావాలా లియో? రామంగడ్లో ఉన్నావు నిలువు బొట్టు పెట్టుకుని. పద, చల్లారిపోతే పెట్టేస్తాను. నడు దా, కమ్ లియో, కమ్ కమ్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. పద, బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, దీని ఫుడ్ వేడి వేడిగా ఉంది, మూతి కాలిపోతుంది. లియో జంప్.
ఏ అరిచో లియో జంప్ జంప్ జంప్. వావ్, నీకు అరవడం వచ్చిందేంటి రోజు? లియో జంప్ ఫుడ్. ఓ గుడ్ బాయ్, గుడ్ బాయ్. కింద పడేసుకుంటున్నావు. నువ్వు తినేస్తే నేను కూడా తినేస్తాను ఫుడ్. సింప్లీ ఈరోజు వీడియో అయితే అదే. మీరు అడుగుతున్న ఫుల్ డే వ్లాగ్స్ వెరీ సూన్ మీ ముందుకు ప్లాన్ చేసి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.